న్యూస్ సైబర్ క్రైమ్ కేసులో మ్యూల్ అకౌంట్ హోల్డర్ అరెస్ట్ అయ్యాడు. ₹1,00,00,000 సైబర్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు కోల్పోయిన కోటిని పూర్తిగా రీఫండ్ చేయించగలిగారు పోలీసులు. మ్యూల్ అకౌంట్ ద్వారా భారీ మొత్తంలో సైబర్ మోసం జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసి ఆ డబ్బుని రికవరీ చేశారు పోలీసులు. సైబర్ మోసాలపై సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరియు వారికి సంబంధించిన గుమాస్తా ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ దాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరస్తులు ₹1,00,00,000 లావాదేవీలు జరపగలిగారు. అతను యజమానే చెప్పినాడని భ్రమించి ఆ గుమాస్తా ఈ విక్టిమ్ యొక్క గుమాస్తా ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన తర్వాత వెరిఫై చేసుకుంటే అది కరెక్ట్ లావాదేవీ కాదు, ఇవ్వకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందని తెలిసింది. వల్ల పని చేస్తున్నవి సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసి ఏపీకే ఫైల్స్ పెట్టి దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని వారి ఫోన్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకోవడం, ఓటీపీలన్నీ వాళ్ళ ఫోన్లోకి వచ్చిన తర్వాత వాటిని ఆపరేట్ చేసి మనీని డైవర్ట్ చేయడం, బ్యాంక్ అకౌంట్ని 24 గంటల్లోపే మన అధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. 100% రికవరీ చేయడం జరిగింది. ప్రతి బుధవారం మేము తిరంగా సురక్షగా తిరంగా అనే అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి పెట్టినాము. దీని ద్వారా మన రాష్ట్రంలో మన దేశంలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మన ఫోన్ నెంబర్లు కానీ మన డేటా కానీ ఎక్కడ కూడా దయచేసి షేర్ చేయకండి.